ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జనవరి నెల నుంచి మనం ప్రామినెంట్ మెన్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, మధ్య మధ్యలో మిస్ అవుతున్నాం. ఈరోజు కింగ్ సొలొమోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కింగ్ సొలొమోన్ గారు మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అండ్ మనీ, చాలా జ్ఞానవంతుడు. అదే నిమిషంలో చాలా కొన్ని ఏరియాల్లో అజ్ఞానంగా కూడా ప్రవర్తించారు. సో ఈ ఏరియాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్ఞానంకు అజ్ఞానంకు ఉన్న డిఫరెన్స్ ప్రసంగి గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని మీరు బాగా చదివితే జ్ఞానంకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం కలిగినప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉంది, జ్ఞానం లేనప్పుడు మనుషులలాగా ఆలోచించినప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉంది అనేది ఇక్కడ బేసిక్గా ఉన్నటువంటి టాపిక్. ప్రసంగి గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ రెండు కూడా రాసింది సొలొమోన్ గారే. పరమగీతాలు కూడా రాశాడు, ఆయనే రాయగలడు, ఎందుకంటే ఎక్కువ మంది పెళ్ళాలు ఉన్నారు కాబట్టి. దావీదు గారైతే కీర్తనలు చాలా చక్కగా దేవుణ్ణి ఎలాగ వర్ణించాలో, ఎలాగ సేవించాలో, ఎలాగ తన హృదయాన్ని దేవుని దగ్గర అప్పగించుకోవాలో కూడా చక్కగా కీర్తనలో రాసినట్లు మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు చదువుతున్నాం. సొలొమోన్ గారి యొక్క జ్ఞానంగా ఉన్నప్పుడు ఆయన తన గురించి తన జీవితాన్ని గురించి ఏమనుకున్నారు, లేదంటే జ్ఞానం తెలిసిన తర్వాత సొలొమోన్ గారు తన గురించి ఏమనుకుంటున్నారు, ఈ విషయాలను మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 15 నుండి చదువుతున్నానండి. మీరేమో ప్రసంగి గ్రంథం మొత్తం చదివితే కానీ సొలొమోన్ గారి యొక్క క్యారెక్టర్ మీకు అర్థం కాదు. ఇప్పుడే వర్ణించడానికి ఈచ్ స్టెప్ తీసుకోవడానికి, ఈచ్ వర్సెస్ తీయడానికి టైం లేదు కాబట్టి కొన్ని మాటలు, ఫ్యూ వర్సెస్ మాత్రమే నేను ఇక్కడ చదువుతున్నాను. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. ఒకటి గాలికై ప్రయాసపడినట్టున్నవి, వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుదనియు, జ్ఞానంలో విద్యను పూర్ణంగా అభ్యసించుదనియు నా మనసులో నేను అనుకుంటుని, నా మనసును నిలిపి జ్ఞానాభ్యాసంలో వెర్రితనంలో మతిహీనతను తెలుసుకునేందుకు ప్రయత్నించుతుంది. అయితే ఇది గాలికై ప్రయాసపడ్డాయని తెలుసుకుంటుంది. జ్ఞానాభ్యాసంలో సైకాలజీలో ఒక పార్ట్ ఉంటుంది. ఈ వెర్రితనం లేదా పిచ్చోళ్ళు బాగా ఎమోషనల్గా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేటటువంటి పద్ధతి వేరు, రియల్గానే పిచ్చి పెట్టే విధానం వేరు. వెర్రితనము, మతిహీనత. మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ ఏంటి అని డాక్టర్లకి కొంతకాలం తెలుసుకోవాలని కుతూహలంతో ఆ యొక్క మెంటల్ డాక్టర్ అవుతారు. కానీ కొంతకాలం అయినప్పుడు వాళ్ళ జీవితం మీద ఏమవుతుంది, విరక్తి కలుగుతుంది. జీవితం మీదే విరక్తి కలిగేస్తుంది. ఇంతేనా లైఫ్ అంటే అని. ఈయన చాలా చదివాడు, చాలా రకాలుగా తన జీవితంలో ఉన్నటువంటి ఎంటీనెస్ని నింపడానికి. ఎంటీనెస్ ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం
న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉన్నాడు. ఆమేన్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఆయన చదివిన చదువు వల్ల వచ్చిందా? లేదంటే వాళ్ళ పితరులు నేర్పించినందువల్ల వచ్చిందా? లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి బోధించినందువల్ల వచ్చిందా? దేని వల్ల వచ్చింది ఆయనకి జ్ఞానం? ఆయనకు ఒక పొజిషన్ ఉంది. ఒక రోజుగా దేవుడు ఆయన అభిషేకించాడు. వాళ్ళ తండ్రి గారి ఓ విషయంలో 12 గోత్రాలను రూల్ చేయడానికి ఒక ప్రభుత్వాన్ని ఆయన చేతిలో ఉన్నది. నేను చిన్నవాడిని, నేను ఎలాగైతే చేయాలి తల్లిదండ్రులు నేర్పించిన భక్తి వలన దేవునితో ఆయన మాట్లాడినట్లుగా, ఆయన దేవుడు స్వప్నంలో ఆయన కనబడినట్లుగా మనం చూస్తున్నాం. 2 సార్లు ప్రభువు స్వప్నంలో ఆయనకి కనబడి ఫ్యూచర్ని ఆ దీవెనని హెచ్చరిస్తారు. మీరు బాగా మొదటి రాజుల గ్రంథం చదివితే. 2వ ఏరియాలో వాయిస్ చాయిస్. మీ అందరూ తెలుసు కదా స్టోరీ. ఒక 2 తల్లులు ఒక పాపను తీసుకొస్తారు. చనిపోయిన ఒక తల్లేమో నా కొడుకు బతుకున్న వాడిని, ఒక తల్లి నాదంటే ఇంకో తల్లి కూడా నాదే అంట. దీని దగ్గర ఆయన ఎటువంటి జ్ఞానంతో సమస్యను పరిష్కరించాడు చదువుతాను. 3వ అధ్యాయం 26 నుండి. అంతటా బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై ప్రేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రమో చంపక దానికై ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమని. అందుకు రాజు బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదట దానికి ఇయ్యడి, దాని తల్లి అదేని తీర్పు తెచ్చిన. వాయిస్ జడ్జిమెంట్, వాయిస్ చాయిసెస్. అంటే దావీదు గారి కుమారుడు సొలొమోను గారికి ఆమె బెత్షెబా, దావీదు గారికి పుట్టినటువంటి సొలొమోన్. బెత్షెబా ఊరియా భార్య. ఆయన స్టోరీ మనకు తెలుసు. బెత్షెబా మామూలుగా అయితే మనందరం ఆమెను హేళన చేస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, మాట్లాడతాం. కానీ దేవుడు ఆమెలో నుండి ఎవరిని తీసుకొచ్చాడు? ఒక జ్ఞానిని తీసుకొని వచ్చాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. మనమందరము కూడా నశించుచున్నాం. ఎవరైతే దేవుని విడిచిపెట్టి లోకం తట్టో ఇతర దేవతల తట్టో తిరుగుతారో దేవునికి ఇష్టం లేనివి 2 ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. సో ఇలాంటి వాటిలో పట్టబడినటువంటి స్త్రీని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు ఇంకా మరలా నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు ఇంకా చెయ్యొద్దు అన్నాడు. సో ఇలాంటి ఏరియాలో బెత్షెబా నుంచి ఒక జ్ఞాని అయిన దేశాన్ని పరిపాలించే రాజును తీసుకొచ్చాడంటే, నశించుచున్న మనము ఎందుకు పనికిరాని వారిని మన నుండి కూడా జీవము కలిగి దేవుని రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి ఆత్మను సిద్ధపరచడానికి మనల్ని కూడా ప్రభు ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు. నశించుచున్న మన జీవితాలని ప్రభువు రక్షించున్నాడు. 3వ ఏరియాలో ఆయన ఎంత జ్ఞాని అంటే, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానంలో బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేసిన కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. మోషే గారి కర్ర వేయగానే ఐగుప్తు యొక్క మంత్రజ్ఞుల కర్రలు కూడా ఏమైనాయి? 2 పాములైనాయి. కానీ మోషే గారి కర్ర ఏం చేసింది? ఐగుప్తుల యొక్క మంత్రజ్ఞుల యొక్క కర్రలను మింగివేసింది, పాములను మింగివేసింది. ఈయనకున్నటువంటి జ్ఞానము అటువంటి జ్ఞానులకు కూడా మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు సొలొమోను గారు. 4వ ఏరియాలో చాలా ప్రొవర్బ్స్ రాశాడు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32 వచనాలు. 32వ అధ్యాయం చదవండి.
చాలమ్మా. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ మని చెప్తాను. మేము యంగ్గా ఉన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్కి పంపించి, నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మేము 3 చాలా ప్రైస్లో ఉండేవాళ్ళం, బాగా ప్రైస్ చేసేవాళ్ళం. ఒకరోజు పెద్ద తుఫాను, ఒంగోలు పెద్ద తుఫాను వచ్చి తడకలన్నీ లేచిపోతున్నాయి, గాలికి అన్ని కొట్టుకుపోతున్నాయి. ఆ టైంలో మేము 3 కలిసి ప్రార్థన చేస్తుంటే ఒకరికి దర్శనం వచ్చింది. ఏమనంటే, ఒక అమ్మాయి ఊరేసుకోబోతుంది, యవనస్తురాలు. ఇక చలిలో మేమందరం 3 కలిసి ప్రార్థన కంప్లీట్ చేసుకొని ఆ అమ్మాయి ఇంటికి చాలా కష్టపడి చేరాం. ఎందుకంటే వాళ్ళు కొండ మీద ఉంటుంది. కొండ మీద మేము వెళ్ళేటప్పుడు ఆ గాలి కొట్టేస్తుంది మమ్మల్ని, అయినా కూడా మేము వెళ్ళాం. మేము వెళ్ళి తలుపు కొట్టిన టయానికి ఆ అమ్మాయి తాడేసుకొని మెడకేసుకొని కుర్చీలో నుంచి కుర్చీని తనడానికి రెడీగా ఉంది. ఆ టయానికి మేము తలుపు కొట్టాం. తలుపు కొట్టగానే ఈ తండ్రి ఎవరని చెప్పి వచ్చి తలుపు తీసి, అబ్బా అంటే మీరా, ఇప్పుడెందుకు వచ్చి ఇవ్వండి అంటే, మేము ప్రార్థన చేసుకుంటున్నామమ్మా, మీ దగ్గర పోవాలనిపించింది, అందుకని వచ్చామని నేనే చెప్పాను. సరే వెంటనే లోపలికి తీసుకెళ్ళాలి. అక్కడ కుర్చీ ఉంది, తాడు ఉంది, ఎవరిథింగ్ ఇది ఉంది. అప్పుడు అమ్మాయి, ఎందుకమ్మా ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఈ పరిస్థితి అని అంటే, ఆంటీ నాకు కెమిస్ట్రీ అని నీకు తెలుసు కదా, కెమిస్ట్రీ ఫిజిక్స్ భయం, అందుకని నేను ఏం చేయాలో తెలియక ఎవరినైతే మా పేరెంట్స్కి ఏం చెప్పాలా, ఎంత కష్టపడి నా పేరెంట్స్ నన్ను చదివించారు, అందుకని వాళ్ళని ఫేస్ చేసే కంటే ఇది బెటర్ అనుకున్నా. సో అమ్మాయిని మేము 3 కూర్చోబెట్టి, ఇక్కడ వృక్షంలో గోడలు, దేవదారుల వృక్షమే కానీ గోడలని మొలిచే ఇసోపు మొక్కనే కానీ వాటిని ఎవరు క్రియేట్ చేశారు? దేవుడు. జువాలజీ ఎవరు క్రియేట్ చేశారు? సమతల గ్రంథంలో 9వ అధ్యాయం తీస్తే కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చే ఖనిజాల గురించి ఎవరు మాట్లాడారు? కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నుంచి ఇక్కడ ఈ స్టార్ ఆ స్టార్ ఆ స్టార్ అని మాట్లాడతారు దేవుడు. వాళ్ళకు మధ్య ఉన్నట్టే డిస్టెన్స్ కూడా కొన్నిసార్లు మాట్లాడతారు. మరి ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యాన్ని చూపించి కూర్చోబెట్టి మేము 3 కలిసి గట్టిగా ప్రార్థన చేసి ఆ అమ్మాయికి ఉన్నటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని వాష్ చేసి పారేసి, నేను బ్రతకగలను, నేను చెయ్యగలను, నేను పాస్ అవ్వగలను అనేటటువంటిది బాగా పోసాం. ఉన్నాం 2-3 గంటలు. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా అమ్మాయి పాస్ అయింది, మాస్టర్స్ చేసింది, పెళ్లి చేసుకుంది, కొడుకులు ఇంజనీరింగ్ చదివించింది. పెద్ద చర్చిలో ఆమె ఆ యొక్క మెయిన్ ప్రార్థనా వీరురాలుగా ఉంది ఇప్పుడు. కనుక దేనికి మనం భయపడటానికి కాదు. ఈ యొక్క ఇవన్నీ ఎవరు రాసింది? అరిస్టాటిల్ రాశాడు అనుకుంటున్నారా? బాటనీ మొత్తం అరిస్టాటిల్ రాశాడు, ఫిజిక్స్ మొత్తం ఈ కంట్రీ వాడే రాశారు అనుకుంటారా? ఎన్ని ఎక్కడున్నాయి? ఫస్ట్ బైబిల్లో ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం. మనం తలకాయ పెట్టుకొని దేవా నాకు జ్ఞానం అని ప్రార్థన చేసి మనం చదివితే సమస్తాన్ని మనకి అండర్స్టాండ్ చేయగల దేవుడు. సో ఈయన ఇన్ని బుక్స్ రాశాడు, ఇన్ని పోయమ్స్ సామెతలు రాశాడు, అన్ని విషయాల్లో చాలా జ్ఞానిగా ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు, డెడికేషన్ చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక మాట, ఒక వాగ్దానం చెప్తాడు. చూడండి 8వ అధ్యాయం 41 నుంచి చదవమా. మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సముద్రంలో కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామములను గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరముకి తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశంలో నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించు. చాలమ్మా. ఇదంతా ఇప్పుడు మనం కష్టంలో వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ఈ 36వ వచనంలో నీవు ఆకాశం అందుంటివి, 35లో వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టడం వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశం అందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు ఈ జనులు చేసిన
చేస్తాను అని సమాధానం ఇచ్చినందువలన, ఆ వాగ్దానానికి జవాబు ఇచ్చినందువలన మనం అందరం కూడా ఈ దినం వరకు కూడా దేవుని నమ్ముతున్నాం. దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని చెప్పి మాట్లాడుతున్నాం. ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను గారి దగ్గర అజ్ఞానం ఏమైనా ఉందా? సృష్టి అంతా తెలిసినటువంటి సొలొమోను గారు. ఇప్పుడు చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 9-10 వచనాలు. 10వ వచనం చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరి నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయంలో నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. లగ్జూరియస్ లైఫ్. సుఖాసక్తి గల స్త్రీలారా మీకు శ్రమ అని యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడతాడు. స్త్రీలకే నా సుఖం ఉంది ఆసక్తి? నాకు డౌట్. సల్మాన్ గారు ఏం చేశారు? చాలా చాలా ఏరియాలు ఉన్నాయి కనుక లగ్జూరియస్ లైఫ్ వల్ల ఆయన మనోనేత్రానికి ఏమైంది? గురుడితనం కలిగింది. ఈ లగ్జూరియస్ లైఫ్ లో ఇంకా ఏం చేశారు చూడండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-4 వరకు చదవమ్మ గట్టిగా. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులోని జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని నీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెల భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసేది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. ఆమేన్. ఎక్కడ ఈయన యొక్క అవిధేయత లేదా దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ప్రవర్తించకుండా తన యొక్క కన్నులు ఆశించిన దాన్నంతా కూడా అనుభవించాడంట. ప్రతి రాష్ట్ర చాలా ఎంటర్ప్రీనియర్, ఈయన వ్యాపారస్తుడు. ఆయన చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ కూడా జయించుకుంటూ ఆ దేశాలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఫరో జనులకును ఫ్రమ్ ద బిగినింగ్ నిర్గమాకాండం నుంచి కూడా ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి పడవు. అదంతా రాజులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ద్వితీయోపదేశ కాండంలో ఖచ్చితంగా నీవు నీ పిల్లలకు నేర్పించాలని చెప్పాడు. మరి అలాంటప్పుడు సొలొమోను గారు వీరందరితో కలిసి వ్యాపారం చేసి బిజినెస్ చేసి ఆయన చాలా విధాలుగా సంపాదిస్తూ ఏం చేశాడు? వాళ్ళందరూ రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈయన పెళ్లి చేసుకున్నాడో ఆ తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు నూతన నిబంధనలో మనమైతే మనందరి దగ్గరికి ప్రభు యేసుక్రీస్తు అన్యుల యొద్దకు ఈ యొక్క పరిచర్య వచ్చింది. సమాధానపరచు పరిచర్య అంటే అన్యుల యొద్దకు వచ్చింది. హిందూ దేశము అన్యులుగా ఉన్నారు, దేవునికి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు, అబ్రహాం సంతానం కాదు, వాళ్ళు అన్యులుగా ఉన్నటువంటి మన దగ్గరికి సువార్తను తీసుకొచ్చి అన్యులని దేవుని అంగీకరించేటటువంటి క్రైస్తవులుగా మార్చారు. కనుక అన్యులు కూడా దేవుని తెలుసుకొని దేవుని రాజ్యాన్ని దేవుని యొక్క మహిమను కొనియాడుతూ క్రైస్తవులను చేసుకున్న అన్యులు కూడా క్రైస్తవులుగా మారి దేవుని మహిమ. పాత నిబంధనలో ఉన్న విధానం వేరు. వాళ్ళ అన్యులతో ఇశ్రాయేలీయులు ఇప్పుడు కూడా యూదులు ఎవరు కూడా అన్య దేశస్తులు చేసుకోరు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ చేసుకోరు. ఒకవేళ అలా చేసుకోవాల్సి వస్తే వాళ్ళని తిరిగి వాళ్ళ మతంలోకి వస్తేనే వాళ్ళు పెళ్లి చేస్తారు, లేకుంటే చూసుకోరు. సో మనకిచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటంటే మనకు ఒక లిబర్టీ ఉంది, స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం వచ్చినందువల్ల మిషనరీస్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఇండిపెండెన్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అది కాస్త ఇప్పుడున్న గవర్నమెంట్ అలా చేయడానికి వీల్లేదంటుంది. అది మీ చాయిస్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడంటే మ్యారీయింగ్ హీదెన్ ఉమెన్. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ మనసుని ఒకసారి ఆలోచించారు.
ఉన్నారు స్త్రీలు కూడా? ఓన్లీ ఫ్యూ ఉన్నారు. 5% క్యాన్సర్. మీకు ఈ అవసరం 5% అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మాట చదువుకున్నాను. శాంక్షన్ ఐడోలాట్రీ. ఆయన ఏం చేశాడంటే ఇక అసలు విగ్రహారాధనే చేయొద్దు అని దేవుని ఆజ్ఞకి ఈయన భార్యల వల్ల ఆ ప్రకారము 5 నుండి నేను చదువుతున్నాను. సొలొమోను అష్టరోతను సీదోనీయుల దేవతను, మిల్కోమను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడుదనతో నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోష్ అను మోయాబీల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఆ తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులు నడిపించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాడు. మరి వేరే దేశం నుంచి వచ్చారు, మరి వాళ్ళని కూడా తృప్తిపరచాలి కదా. మరి నేను భర్తని, నేను నా బాధ్యతని నెరవేర్చాలని వాళ్ళకు కూడా యెరూషలేముకి ఎదురుగా కొండ మీద కట్టించాడు. అంటే యెరూషలేములో ఎవరి మందిరం ఉంది? దేవుని మందిరం ఆయనే కట్టించాడు. దానికి ఎదురుగా పోయి కట్టించాడు. ఈ ఏరియాలో జ్ఞానంగా ప్రవర్తించాడా, అజ్ఞానంగా ప్రవర్తించాడా? మీకే ఆలోచన. 5వ ఏరియా, గాడ్ ఆఫ్ జెహోవా వార్న్డ్ ద కింగ్ సొలొమన్ ఫర్ 2 times. తీసుకోండి. 11వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9, 10. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించాను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నీవు నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులం ఇచ్చేదను అనియు నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను ఆరాధ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయును. నా దాసులైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. ఆమేన్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 12 గోత్రాలను వెళ్ళేటటువంటి రాజుగా దేవుడు ఆయన అభిషేకించాడు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని కట్టడాన్ని అనుసరించినందువలన తన వంశం తన యొక్క టైంలో కాదు, నెక్స్ట్ జనరేషన్ టైంలో 11 గోత్రాలని వేలుబడి చేయకుండా ఒక్కో గోత్రాన్ని వేలుబడి చేసేటటువంటి శాపములు అనేటువంటి హెచ్చరికలను ప్రభు ఇచ్చాడు. ఆయన మనసు మార్చుకున్నాడా? ఫస్ట్ టైం ఎన్నిసార్లు కనుకుంటాడు దేవుడమ్మా? ఆశీర్వాదం చేయడానికి కూడా 2 సార్లు మాట్లాడాడు దేవుడు. మొదటి జ్ఞానం ఏమి అన్నప్పుడు మాట్లాడాడు. టెంపుల్ కట్టి బలులు అర్పించిన తర్వాత కూడా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ 2 సార్లు ఎందుకు మాట్లాడాడు? ఒక హెచ్చరిక. నూతన నిబంధనలో దేవుడు ఎలా హెచ్చరిక చేస్తాడు మనల్ని? వాక్యం ద్వారా మాట్లాడతారు, ఆత్మ ద్వారా మాట్లాడతారు, పాస్టర్ల ద్వారా మాట్లాడతారు, మనకి ఇంకా పెంటెకొస్తేళ్ళు అయితే ప్రవచనాల ద్వారా మాట్లాడతారు. ఎన్నో రకాలుగా హెచ్చరిక చేస్తారు. ఫ్రెండ్స్ ద్వారా 2-3 సార్లు మనకి హెచ్చరికలు ఇస్తారు. ఈ హెచ్చరికలను అనుసరించి మనం కనుక నడవకపోతే ఏం జరిగింది? సొలొమోన్ గారి టైంలో పొందుకున్న తల్లిదండ్రుల ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ఇస్ క్యారెక్టర్ సొలొమోన్ అంటే ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటి? ఎంత జ్ఞానులమైనా, ఎంత డబ్బున్నా, ఏమున్నా కూడా మన మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వలేదో సొలొమోన్ మహారాజు 40 సంవత్సరాలు దేశాన్ని అక్కడ పరిపాలించినప్పటికీ తన నెక్స్ట్ జనరేషన్కి ఆ దీవెనను, ఆ బ్లెస్సింగ్ని, ఆ నెమ్మదిని, ఆ సమాధానాన్ని ఇతను ఇవ్వలేకపోయాడు. అందువల్ల ఏమైంది? దేవుడితో దేవతలతో మాట్లాడాడు. తర్వాత ఇంకా ఏం చేశాడు ఈయన? మొదటి రాజుల గ్రంథం 11వ
అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. అయితే యెరోబాము అనే ఇతడు 26 నుండి చదవమ్మా. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మీలో కట్టించి తన తండ్రి అయిన దావీదు కొడుకులకు కలిగిన బీటలు బాగు చేయించుచుండెను. అయితే యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవరుడకు ఇతడు పనియందు సెదోకాను, సీదోనీల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును నొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకి, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయున్నాను గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యం కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చెదను. ఆమేన్. ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. నువ్వు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడవలేదు కనుక ఆ యొక్క పరిపాలనా పద్ధతిని ఏం చేస్తున్నాను, నేను నీ చేతిలో నుండి తీసివేస్తున్నాను. కనుక ప్రియమైన వాళ్ళారా, సొలొమోను యంగ్ ఇన్ హార్ట్ త్రూఅవుట్ హిస్ లైఫ్. ఆయన ఎలా ఉన్నాడు? యంగ్గా ఉన్నాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లాడు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోలేదు. కనుక ఆ బ్లెస్సింగ్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలేకపోయాడు. ఇంకొక పాయింట్లో మనం చూస్తే 11వ అధ్యాయం 40వ వచనం చదవమ్మా. జరిగిన వారిని విని సొలొమోను యెరోబామును చంప చూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశంలోకి పారిపోయాడు. ఆమేన్. ఇంకా పైగా ఆ యొక్క కీడు చేయడానికి కూడా తొందరపడ్డాడు. ఈ ఏరియాలో మనం ఏమైనా నేర్చుకుందామా? 1000 మంది స్త్రీల్లో ఒకటి కూడా లేదు, అందరూ కూడా గుర్రం వంటి చేతులు గలవాళ్ళు అని ఒక ఏరియాలో రాశారు సొలొమోను గారు. 1000 మంది అన్ని స్త్రీలని ఎందుకు చేసుకోవాలా? వాళ్ళందరూ బుద్ధులు ఇంతే ఉన్నాయని చెప్పి క్రైస్తవ స్త్రీలు కూడా ఇలాగా ఉంటారనుకోవడానికి నూతన నిబంధనలు అలాగా లేదు. ఎందుకంటే ప్రతి నిమిషము పరిశుద్ధాత్మ హృదయాన్ని ఏం చేస్తుంటుంది? గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయొద్దు అని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపచేస్తుంది. పశ్చాత్తాపడినట్లుగా పాపాన్ని ఒప్పింపచేసి మనం తిరిగి ఆ పాపాన్ని చేయకుండా ఉండునట్లుగా మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకు అనుగ్రహించారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము ఎందుకు ఈ లెసన్స్ మనం నేర్చుకుంటున్నాము అని అంటే, ప్రతి హీరో నుండి కూడా కొన్ని గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు గుడ్డు బ్యాడ్ రెండు ఉంటాయి? ఆదాము గారి తిన్న పండుగ ఏమున్నాయి? మంచి ఉంది, చెడు ఉంది. వాళ్ళ జీన్సే కదా నీకు నాకు ఉన్నాయి. అన్ని వేళలా 24 hours ఎప్పుడు గుడ్డే ఆలోచిస్తామా? తలంపులోనైనా సరే చెడు జరుగుతుంటుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు? నీ హృదయం దేవుని ఆలయమనియో దేవుని ఆత్మ నీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఏం చేస్తుంది? మనం చేసే ప్రతి పనిని మనకి చూపిస్తుంది. మనం చేసేటటువంటి రాంగ్ ఏంటో రైట్ ఏంటో చూపించి మన హృదయాలని ఒప్పింపచేస్తుంది. కనుక ఇప్పుడు దావీదు గారు, సొలొమోను గారు 2 ఏరియాలు మనం చూసాం. జ్ఞానము, లోక జ్ఞానంతో ఉన్నప్పుడు ఏమన్నాడు? నల్లని ఆత్మ పరలోకి ఎక్కుతుందో లేదో ఎవరో తెలుసు అన్నాడు. దైవ జ్ఞానంతో నింపబడినప్పుడు ఏమన్నాడు? నల్లని ఆత్మ ఖచ్చితంగా అనుగ్రహించిన దేవుని దగ్గరకే పోతుంది అన్నాడు. ఇప్పుడు మనం born again కాకముందు మనం కూడా ఎన్నో మాట్లాడతాం, దేవుని గురించి మాట్లాడతాం, క్రైస్తవం గురించి మాట్లాడతాం, ఎన్నో ఏరియాలు మనం మాట్లాడతాం. యేసుక్రీస్తును తెలుసుకున్న తరువాత, రక్షకుడిగా అంగీకరించిన తరువాత, ఆయన నిజమైన దేవుడని, ఆయన నిత్య వాంఛలకు ఇరుకైన మార్గంలోనే నేను ప్రయాణం చేయాలని మనం ఒప్పుకుంటున్నామా? లేక లగ్జరియస్ లైఫే ఉండాలా? లగ్జరియస్ లైఫ్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? ఈ విశాల మార్గం ఎక్కడికి లీడ్ చేస్తుంది? నరకానికి లీడ్ చేస్తుంది. ఇరుకు మార్గమైన క్రీస్తు మార్గం ఎక్కడ లీడ్ చేస్తుంది? పరలోకానికి లీడ్ చేస్తుంది. కనుక మనందరం లేచి నిలబడదాం.
రక్షించి ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకున్నారు. ఆయన రక్తంతో మనల్ని కడిగారు, శుద్ధి చేశారు. తిరిగి తిరిగి కూడా పాపంలోనికి వెళ్లకుండా ఆయన ఆత్మనే మనలో ఉంచారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. మన శరీర అవయవాలే కానీ, మన కన్నే కానీ, మన కాలే కానీ ఏదైనా కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడిచినట్లుగా ప్రభు హెచ్చరికతో కూడిన లైఫ్ ఇచ్చారు. కానీ నాకు ఈ సమయం ఉన్నది కదా, నన్ను ఎవరు చూడలేదు కదా, నా తల్లిదండ్రుల దగ్గరనూ లేరు కదా, నన్ను అడుగువారు లేరు కనుక నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే నీ ఆశీర్వాదమే నీ చేతుల్లో నుండి జారిపోతుంది కుమారుడా. సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం. అటువంటి జ్ఞానం తిరిగి లేనే లేదంటున్నాడు. క్రైస్తవునికి ఇచ్చినటువంటి ధన్యత ఎంత గొప్పది. అపవాదైనటువంటి సాతాను నువ్వు పొందుకునే ధన్యత, ఈ ప్రివిలేజ్ని దొంగిలించడానికి కదా గర్జించు సింహం వలె నీ చుట్టూ నా చుట్టూ తిరుగుతున్నారు. ఘనమైనటువంటి పిలుపుతో పిలువబడిన, శ్రేష్టమైనటువంటి అమూల్యమైన రత్నముగా మనం పిలువబడి ఉన్నాం, ఏర్పరచబడి ఉన్నాం. దేవుడు వాడుకునే పాత్రలుగా ఉన్నాం. తిరిగి తిరిగి మన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామా? ఎక్కడైనా నీ మీద నీ మనస్సాక్షి దోషారోపణ చేసినట్ల ప్రభువా నన్ను క్షమించు, నేను తిరిగి నీలో ఉండనట్లుగా ప్రభువా నాతో మాట్లాడు, నా నుండి రాబోయే జనరేషన్కి నేను ఆశీర్వాదం ఇవ్వాలే కానీ నేను ఈ ఆశీర్వాదాన్ని నష్టపరచకూడదయ్యా, దయతో క్షమించు ఫాదర్. తగ్గించుకొని ఒక్క నిమిషం ప్రార్థించండి.